హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? క్యారెట్ కొబ్బరి కారం. ఈ క్యారెట్ కొబ్బరి కారం అనేది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈజీగా కూడా చేసుకోవచ్చు. మన క్యారెట్ కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు: ఒక పావు కేజీ వరకు క్యారెట్ని తీసుకుని ఇలా శుభ్రంగా పీల్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు ఇక్కడ పచ్చి కొబ్బరిని ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నేను బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్ అనేది తీయలేదు ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే బ్రౌన్ అనేది తీసి కూడా వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నువ్వుల్ని తీసుకోవాలి. నువ్వులు అనేవి ఈ రెసిపీలో పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. అలాగే ఇందులో కాస్త ఉప్పుని, పసుపుని, కొన్ని పోపుల్ని కూడా వాడదాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా? మన క్యారెట్ కొబ్బరి కారం తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం తీసుకున్న క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా, నేను ఎంత ఫైన్గా కట్ చేశానో. మరీ ఫైన్గా అంటే కాదు ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. అలాగే మీరు ఇవి చాప్ చేసి కూడా తీసుకోవచ్చు, అంటే తురుముకుని కూడా మీరు క్యారెట్ని తీసుకోవచ్చు. సో ముక్కల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. చిన్న మిక్సీ జార్ని ఈ విధంగా తీసుకుని మన కొబ్బరి కారాన్ని రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా ధనియాలను, అలాగే జీలకర్రని, మనం ముందుగా తీసుకున్న నువ్వుల్ని, అలాగే కారాన్ని, అలాగే ఫ్రెండ్స్ వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకోవాలి. ఈ విధంగా పొట్టు అనేది తీయనవసరం లేదు ఫ్రెండ్స్, పొట్టుతోనే వేసుకుని కాస్త ఫైన్గా గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకుందాం. మరీ ఫైన్గా అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఈ విధంగా కాస్త బరకగా ముందుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరి ఉంది కదా, ఆ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే చాలా చాలా రుచిగా కుదురుతుంది మన క్యారెట్ వెల్లుల్లి కారం అనేది, అంటే క్యారెట్ కొబ్బరి కారం. ఈ విధంగా చూస్తున్నారు కదా, కాస్త ముద్దలాగా కనిపిస్తుంది కదా, ఎందుకంటే నేను పచ్చి కొబ్బరిని వాడాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎండు కొబ్బరిని తీసుకుని కనుక చేసుకుంటే ఇది పొడి పొడిగా పౌడర్ లాగా కనిపిస్తుంది. మరి కాస్త మీరు దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అనుకుంటే కాస్త వాటర్ని వాడి కూడా మీరు పేస్ట్ లాగా కూడా చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? మరి మన రెసిపీ తయారు చేసుకోవడం కోసం, అంటే మన క్యారెట్ కొబ్బరి కారం తయారు చేసుకోవడం కోసం ముందుగా కడాయిని పెట్టుకుని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది సరిపోతుంది. ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక కొన్ని పోపు దినుసుల్ని, అలాగే 2 ఎండుమిర్చిని, ఒక 2-3 రెమ్మల వరకు కరివేపాకుని తీసుకుని ఇలా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని పోపు దినుసులు కాస్త చిటపటలాడి మనం తీసుకున్న కరివేపాకు అనేది కాస్త క్రిస్పీగా వేగేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, పోపు దినుసులు అనేవి కాస్త వేగిపోయాయి కదా. వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రంగా ముక్కల్లాగా కట్ చేసుకుని కడుక్కుని పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ ముక్కలు మొత్తాన్ని ఈ విధంగా వేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ముక్కల్ని వేసుకుని బాగా చక్కగా ఇందులో కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్లుగా ఉప్పుని, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా ఇందులో మనం వేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి. ఉప్పు పసుపు 2 కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకుని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఈ విధంగా మన క్యారెట్ అనేది చక్కగా వేగిపోతుంది. చూస్తున్నారు కదా, క్యారెట్ అనేది సాఫ్ట్గా మగ్గింది ఫ్రెండ్స్. అలా అని ఇందులో వాటర్ అది కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఆవిరికే ఇది మొత్తం క్యారెట్ అనేది బాగా చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. 5 to 6 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి కారం ఉంది కదా, కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకుని ఇప్పుడు మొత్తం ఈ కొబ్బరి కారం అనేది క్యారెట్ ముక్కల్లో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. నేను కొబ్బరి క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువగా తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఇష్టం కాబట్టి మీకు కొబ్బరి అనేది నచ్చకపోతే కాస్త తక్కువగా అయినా తీసుకోవచ్చు. ఇలా పూర్తిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఈ కొబ్బరి కారంలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా క్యారెట్ ముక్కలకి బాగా పట్టి చాలా మంచి రుచిగా రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ తర్వాత ఎంత పొడి పొడిగా ఎలా రెడీ అయిందో మన క్యారెట్ కొబ్బరి కారం అనేది. అండ్ ఫైనల్గా ఈ టైంలో మీకు నచ్చితే గనక మీ దగ్గర ఉంటే గనక కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయటం లేదు. న్యాచురల్ ఫ్లేవర్ అనేది అలాగే ఉండడం కోసం నేను ఇక్కడ కొత్తిమీర అది ఏమీ వాడడం లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా, రుచి కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా దించుకున్నామంటే మన టేస్టీ ఎమ్మీగా ఉండే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అద్దరిపోయే రుచితో ఉండే క్యారెట్ కొబ్బరి కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకుని ప్లేట్లోకి మన క్యారెట్ కొబ్బరి కారాన్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇంట్లో క్యారెట్స్ పచ్చి కొబ్బరి రెండు ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెటా నేను తినను అని అనేవాళ్ళు కూడా డెఫినెట్గా నాకు కావాలి అంటూ మీకు చెప్పి మరీ చేయించుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా దీనికి ఫ్యాన్స్ అయిపోతారు ఫ్రెండ్స్. తొందరగా చేసేయాలి, అలాగే టేస్టీగా ఉండాలి అంటే డెఫినెట్గా ఈ క్యారెట్ కొబ్బరి కారాన్ని ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చెప్పుకున్న రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే ఎవరికి యూజ్ అవుతుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సో ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.